హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. కొన్ని సినిమా గురించి మాట్లాడేటప్పుడు సినిమాలో ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా, ఎక్కడ పీక్ అయింది, ఎక్కడ డౌన్ అయింది అనే దాని బదులు ఈ సినిమా ఖచ్చితంగా చూడాలరా, ఎందుకంటే ఈ సినిమా మస్ట్ వాచ్ రా అనే ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు చావా మూవీ ఉందనుకోండి, సినిమాలో ఎక్కడ బాగుంది ఎక్కడ బాగాలేదు అనే బదులు ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి, ఎందుకంటే ఇది హిస్టరీ. ఈ కోర్ట్ అనే సినిమా కూడా ఖచ్చితంగా చూడాల్సిన సినిమా కేటగిరీలో వస్తుంది, ఎందుకంటే ఇట్ ఈస్ అన్ ఎడ్యుకేషన్. ఎవరు చూసినా చూడకపోయినా ఖచ్చితంగా నిబ్బీస్ అయితే ఖచ్చితంగా చూడాలి. ఈవెన్ నిబ్బి చూడకపోయినా పర్లేదు, నిబ్బాగా అయితే ఖచ్చితంగా చూడాలి. ఎందుకు బ్రో ఖచ్చితంగా చూడాలంటే సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది, లేదంటే బొక్కలోకి వెళ్తారు. నాకు కూడా చాలా నుంచి మైండ్లో ఉందండి. ఎలా అంటే మన ఎడ్యుకేషన్లో ట్రిగ్నామెట్రీ కానీ లేకపోతే ఏదైనా పనికిరాని కొన్ని హిస్టరీ రిలేటెడ్ థింగ్స్ ఉంటాయి, అవన్నీ స్క్రాప్ కొన్ని ఉన్నాయన్నమాట. వాటి గురించి అయితే భలే ప్రస్తావిస్తారనమాట, కొన్ని గ్లోరిఫై చేస్తుంటారు, ఇవన్నీ వస్తూ ఉంటుంది. కాకపోతే ఒక అమ్మాయి 18 years కంప్లీట్ అయినాక, లేదా ఒక అబ్బాయి 21 years అయ్యాక మేజర్స్ అయినప్పుడు, రియల్ సొసైటీలోకి వచ్చినప్పుడు వాట్ ఈస్ ద బేసిక్ నాలెడ్జ్ దట్ వీఆర్ ప్రొవైడింగ్ టు దెమ్ అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఆల్వేస్. కొన్ని చోట్ల ఉంటుంది, ఏదో అగ్రిమెంట్కి వస్తారు, అన్ని ఇంట్లో పెట్టిస్తాడు ఏజెంట్, ఈడేం చదవడు, ఏదో వేలి ముద్రగాళ్ళలాగా అన్ని సైన్ పెట్టుకుంటూ పోతాడు. కనీసం ఒక అగ్రిమెంట్ ఉంటే దాంతో ఏముందరా, చదవాలరా, దాంతో నువ్వు ఏదన్నా తెలియకుండా ఏదన్నా దాని ఏదన్నా మీరే అంటే యూ విల్ బీ లయబుల్ అని ఇవేవి ఎక్స్ప్లెయిన్ చేయరు. అలాగే ఇది కూడా అంతే. రేపు పొద్దున్న ఏదైనా తేడా జరిగి నేను ఏదైనా బొక్కలకేసి కోర్టు తీసుకెళ్ళాను అనుకో, రేపు వాళ్ళకి వచ్చి అయ్యో సార్ నాకు ఇలాంటి లా ఒకటి ఉందనేది నాకు ఎవరు చెప్పలేదు సార్, నేను చదువుకోలేదు సార్, నేను ఇప్పుడే కాలేజ్ నుంచి బయట వచ్చాను సార్ అంటే దొబ్బదు. యూ హ్యావ్ టు బీ లయబుల్. సో కాబట్టి కొన్ని తెలుసుకోవాలన్నమాట. సో అలాంటి కాన్సెప్ట్లోనే ఒక అబ్బాయి తెలిసి తెలియకుండా ఉన్న స్టేజ్లో ఒక అమ్మాయితో రిలేషన్షిప్లోకి దిగడం, అది వాళ్ళ నాన్నకు నచ్చకపోవడం, అమ్మాయి వాళ్ళ పేరెంట్కి, అది తను వీడి మీద కక్ష కట్టి వీడి మీద పోక్సో అనే కేసు వేసేసి వీడిని ఎలా ఇబ్బంది పెడతారు, దాని నుంచి అతను ఎలా బయటపడతాడు అనేది ఒక బేసిక్ ప్లాట్ అనమాట. ఇది అందరూ చూడాల్సింది, తెలుసుకోవాల్సింది. ఆ పోక్సో గురించి కూడా సినిమాలో డీటెయిల్డ్గా ఎలా దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు, ఎలా మిస్యూజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఒక 40 years నాన్ సెన్స్ ఫెలో ఒక 6 year గర్ల్ మీద చేసేదానికి, ఒక 21 years ఫెలో ఒక 18 years అమ్మాయితో రిలేషన్షిప్ ఉండడానికి ఆ లా తీసుకొచ్చి వీళ్ళ మీద పెడితే ఎలా ఇంపాక్ట్ ఉంటుంది, అసలు ఏ విధంగా మనం చూడాలి, ఎలా రివైజ్ చేయాల్సి ఉంటుంది, అందరూ కూర్చొని క్రిస్టల్ క్లియర్గా నీట్గా సినిమాలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఎస్పెషల్లీ ఈ సినిమాలో బేసిక్ థింగ్ వర్కౌట్ అయింది ఏంటంటే పర్ఫార్మెన్సెస్ అండి. ఎక్సలెంట్ పర్ఫార్మెన్సెస్ బై ఎవ్రీ వన్. నాకు తెలిసి ఈ సినిమాలో ఇతను సరిగ్గా చేయలేదు, ఇదేదో తేడా కొట్టింది, ఇది అన్బిలీవబుల్గా ఉంది అని అయితే ఎక్కడా లేదు. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ అనమాట. ప్రియదర్శి నాకు పెళ్లి చూపుల తర్వాత హానెస్ట్గా చెప్పాలంటే ప్రియదర్శి వేరే సినిమాలో ఏదో యాక్టింగ్ చేస్తున్నాను కానీ ఐఎమ్ నాట్ ఆ జెన్యూనిటీ అనేది నాకు కనబడలా. ఈ సినిమాలో తన పర్ఫార్మెన్స్ ఉంటుందండి. చాలామంది మెచ్చుకోకపోవచ్చు ప్రియదర్శిని, కానీ ఐ కెన్ క్లియర్లీ సీ ఈజ్ ఎఫర్ట్ అనమాట. ఎక్కడ అండర్లైన్ కాకుండా, ఎక్కడ అవుట్ బస్ట్ కాకుండా చాలా పర్ఫెక్ట్గా ఒక కొత్త అతను ఒక లాయర్ అయితే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎంత ఉండాలో అంతే పెట్టాడు. ఆ భయం ఎంత ఉండాలి, ఆ బెనుక్ ఎంత ఉండాలి, పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తూ చాలా జెన్యూనిటీగా చూపించారు. యూ డిడ్ ఫ్యాంటాస్టిక్ జాబ్ ప్రియదర్శి. అండ్ వన్ మోర్ థింగ్ అండి, శివాజీ గారు ఎర్రగొట్టేశారండి. శివాజీ గారి గురించి మాట్లాడుకోవాలి. నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ యాక్టర్. ఇప్పుడే కాదు, నేను చిన్నప్పుడు ఆయన సినిమాలు కూడా చూసాను థియేటర్లో. ఒకసారి శివాజీ గారి పర్ఫార్మెన్స్ మిస్సమ్మ సినిమాలో ఎలా ఉందో చూడండి. ఈ మధ్య 90s కిడ్స్ ఏదో వచ్చింది, 90s ఫ్యామిలీ షో ఏదో, దాంతో ఒకసారి ఎలా ఉందో చూడండి. ఒకసారి మంత్ర అనే సినిమా ఉంటుంది, ఆ సినిమాలో పర్ఫార్మెన్స్ ఉంటుందండి శివాజీది. అసలు ఈ శివాజీ ఆ శివాజీ ఒకడేనా అని ఎలా ఉంటుంది. ఓలల్ల ఓలల్ల ఓలల్లలే అని ఒక సీన్ ఉంటుంది మంత్రాలో. ఆ ఒక్క సీన్ చూడండి, ఏ రేంజ్లో పర్ఫార్మెన్స్ ఎరగదీసాడో తెలుస్తుంది. ఈ సినిమాలో కూడా పర్ఫార్మెన్స్ ఎరగదీసాడు. అండ్ హర్షవర్ధన్ గారు అతను వేసే ప్రతి ఒక్క క్యారెక్టర్లో ఒక జెన్యూనిటీ ప్రాపర్గా అనిపిస్తుంది. ఫ్యాంటాస్టిక్ యాక్టర్ అనమాట. ఒకప్పుడు అమృతంలో చూసాము, దానికి దీనికి ఆ వేరియేషన్స్, తను చేసే యాక్టింగ్ అని ఫ్యాంటాస్టిక్ యాక్టర్. ఒక్కొక్క దాంతో ఒక్కొక్క మ్యాగజైన్ తీసుకొస్తాడు. అండ్ శుభలేఖ సుధాకర్ గారు చిన్న న్యూయాన్సెస్ అండి. ఒక సీన్లో శివాజీ అరుస్తాడు, కండు అగిండే అంత బయట రాపోదాం అంటాడు. ఆ సీన్లో తనిచ్చే న్యూయాన్సెస్, చిన్న ఎక్స్ప్రెషన్ చాలండి. ఒక పర్ఫార్మరు ఏదో ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, ఒక పేజీ డైలాగ్ చెప్పాల్సిన అవసరం లేదు, ఒక చిన్న లుక్ ఇస్తే చాలు ఆ మెచ్యూరిటీ అని తెలిసిపోతుంది. అలాగే హీరోయిన్ మదర్గా చేసిన ఆవిడ, అందరూ పర్ఫార్మెన్స్ తీశారండి. ఒక ప్రాపర్ పర్ఫార్మర్స్ ఉంటే స్టోరీలో కొంచెం ఏదన్నా చిన్న ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా ఆ బిలీవబిలిటీ పాయింట్ అయితే తీసుకొచ్చేస్తారు. వీ గెట్ ఇన్వాల్వ్ ఇన్ టు ద సినిమా. ఒక స్క్రిప్ట్ ఎంత బాగున్నా కూడా పర్ఫార్మెన్స్ ఏదో తేడాగా చేసినప్పుడు ఏమవుతుందంటే ఇంకా జాలేరా నీ ఓవర్ యాక్షన్కి బదాం అనేలా ఉంటుంది అనమాట. సో పర్ఫార్మెన్సెస్ కొన్ని ఇంపార్టెన్స్. అది ఎవరైతే కాస్టింగ్ చేస్తారో ఫ్యాంటాస్టిక్ అండి. ఎవ్రీథింగ్ ఇస్ సెట్ ప్రాపర్లీ. అండ్ స్క్రిప్ట్ విషయం కూడా మెచ్చుకోవాలండి. అంటే ఒక్క చిన్న చోట కొంచెం ల్యాగ్ వచ్చింది. ఎప్పుడైతే ఈ అబ్బాయికి అమ్మాయికి మధ్య జరిగే సీన్స్ కొంచెం నిబ్బి స్టైల్లో ఉంటుంది, అది కొంచెం అవుట్డేటెడ్గా అనిపిస్తుంది. కానీ ఆబ్వియస్లీ ఇంకా సినిమా బేసిక్ కాన్సెప్టే అది కాబట్టి, ఇంకా వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయాలి కాబట్టి అవన్నీ చూపించుకుంటూ వచ్చారు. దాన్ని కొంచెం ట్రిమ్ చేసింటే బాగుండేమో నాకు అనిపించింది, పర్సనల్ ఒపీనియన్. బట్ స్టిల్ అండి, కోర్ట్ సీక్వెన్సెస్ ఎక్కడైతే ఉన్నాయో ఎక్సలెంట్ అండి, ఆన్ పాయింట్, క్రిస్ప్.
ఎక్కడ డీవియేషన్ లేదు, అన్నెసరీ ఎలివేషన్స్ లేవు, ప్రాపర్గా నీట్గా డెలివరీ చేశారు. శివాజీ గారి పర్ఫార్మెన్స్ మళ్ళీ మళ్ళీ మాడుకోలేండి. సినిమా క్లైమాక్స్లో కూడా ఆయన ఇచ్చే అరే నువ్వు ఇంకా మారవేట్రా అనేలాగా ఉంటుంది అనమాట ఆయన అంటే ఆ క్యారెక్టర్కి మనం అంత ఇన్వాల్వ్ అయిపోతాం. ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మర్. మూవీలో నాకు ఇంకోటి బాగా నచ్చింది ఏంటంటే, ఎవరైతే ఆ యంగ్స్టర్ ఉన్నాడో తన మీద కేసులన్నీ వేసి తనని వేధిస్తుంటారు చూసారా, తనని ఒక సిచ్యువేషన్స్ కింద క్రియేట్ చేసి నువ్వు ఇలా తప్పు చేస్తావు అలా తప్పు చేస్తావు అని చెప్తారు. అది మనకి ఎక్కడ ఇది నమ్మలేము అనే విధంగా అయితే ఎక్కడా లేదండి. ఎందుకంటే స్క్రిప్ట్ చాలా బాగా రాసుకున్నారు స్ట్రాంగ్గా. ఓకే, హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఉండరు, ఇలా సిచ్యువేషన్ ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి వాళ్ళు రైజ్ చేయలేకపోతారు. శివాజీ వచ్చి ఓవర్టేక్ చేస్తారు. ఆ ఏదైతే క్రియేట్ చేశారో వరల్డ్ బిల్డింగ్ అని చాలా ప్రాపర్గా చేశారు. ఎంత ప్రాపర్ చేశారంటే మనకి ఎక్కడ అరే హౌ ఈజ్ ఇట్ పాసిబుల్, అది ఎట్లా లాజిక్లు ఎత్తుక్కోవడం మానేసి వి గెట్ టు ఇన్వాల్వ్ ఇన్ టు ద స్టోరీ అనమాట. అక్కడ సక్సెస్ అయ్యారు. ఫస్ట్ సినిమాలో అన్ని క్రాఫ్ట్స్ బాగానే ఉన్నాయనిపించిందండి. మ్యూజిక్ వాస్ వెరీ గుడ్, ఎంత అవసరమో అంత ఉంది. సినిమాటోగ్రఫీ ఎక్కడ ఇది అన్రియలిస్టిక్గా ఏది లేదు, చాలా ప్రాపర్గా ఉంది. అలాగే ఒక సీన్లో సాయి కుమార్ గారు ప్రియదర్శికి ఒక సీన్లో మోటివేషన్ ఇస్తూ ఉంటారు. ఆ సీన్ కూడా చాలా బాగా అనిపిస్తుంది, చాలా న్యాచురల్గా ఉంటుంది సీన్ కూడా. ఏదో క్లాస్ బెక్తున్నాడు వీడికి అనేలాగైతే ఎక్కడ ఉండదు. చాలా నీట్గా సెటిల్డ్గా చాలా బాగా చూపించారనమాట. నాకు చాలా బాగా నచ్చింది. సినిమాలో క్యారెక్టర్స్ అంతా చాలా బాగా చేశారండి. ఇట్ ఈస్ ఎ వెల్ డైరెక్టెడ్ మూవీ అండి. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ అయితే ఇట్ వాస్ ఫ్యాంటాస్టిక్ అండి. ఎక్కడైతే ప్రియదర్శి వచ్చి కేస్ టేక్ ఓవర్ చేస్తాడు, అక్కడ నుంచి సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ అండి. చాలా క్రిస్పీగా, చాలా ప్రాపర్గా, చాలా ఫ్యాంటాస్టిక్ వెళ్ళింది. క్లైమాక్స్లో ఒక షాట్ పెట్టారండి, అదొక సాటిస్ఫైయింగ్ అనిపించింది. క్లైమాక్స్లో ఇచ్చిన డైలాగ్స్ కానీ షార్ట్స్ కానీ అంటే సినిమాకు ఒక ఫుల్ఫిల్మెంట్ తీసుకొచ్చింది. సో ఇలా పోక్సో లా మీద అయితే క్రిస్టల్ క్లియర్గా ఈ సినిమాలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కానీ ఇది ఒకటేనా, ఇలాంటి బొచ్చుడు ఉన్నాయి. ఎలా అంటే ఈ లాస్ అన్ని ఎందుకు క్రియేట్ చేయబడ్డాయంటే, ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే ఆ అమ్మాయి ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యాయం జరగాలి అనే విధంలో పెట్టారు. ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్. బట్ అట్ ద సేమ్ టైం ఇఫ్ అమ్మాయి ఆ లాని లూఫోల్గా వాడుకొని వీని వేధించడానికి ట్రై చేస్తే ఆ అబ్బాయికి మీరిచ్చే సెక్యూరిటీ ఏంటి? ఎంతమంది ఈ మధ్య అతుల్ అనే అతన్ని చూసాం, తను ఎంత బాధపడ్డాడో చూసాం. ఎందుకంటే డైరెక్ట్గా చెప్తున్నారంట చచ్చిపోన్నారంట, ఆయన పాపం పోయాడు. ఏం చేస్తాం, పోయాడు. ఏం బీకలేదు. దానికి మళ్ళీ ఏదో ప్రమోషన్ కూడా వచ్చిందంట ఆ అమ్మాయికి. సో ఏదో ఇలా జరుగుతున్నాయండి, ఇలా బొచ్చుడు ఉన్నాయి. ఇలా లూఫ్ పోలీసింగ్ ఎత్తుకుంటూ పోతాండి. ఇట్లాంటి వీడియో ఒక 100 చేయాల్సి వస్తుంది, అయినా సరిపోదు, అన్ని ఉన్నాయి. వీలైతే ఈక్వల్ లాస్ పెట్టండి. కనీసము ఈక్వల్ లాస్ పెట్టకపోయినా ఈ అమ్మాయి సంరక్షించడానికి ఏదైతే లాస్ పెట్టారో అట్ ద సేమ్ టైం ఇతను తప్పు చేయకపోతే తిరిగి ఈ అమ్మాయికి ఏది వస్తుంది? ఒకవేళ రాంగ్ అలిగేషన్ చేసింది, అది ప్రూవ్ చేసాడు రాంగ్ అలిగేషన్ అని, తిరిగి అమ్మాయి మీద ఏమైనా కేసు వేస్తారా మీరు? సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఇదైతే గుడ్ సినిమా అండి. ఎవ్రీబడి షుడ్ ట్రై టు వాచ్. ఒకవేళ మీరు నా వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఖచ్చితంగా లైక్ బటన్ అయితే కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. విల్ మీట్ నెక్స్ట్ టైం. బాయ్.